హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయరాజ ఫుడ్స్. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన కొత్తిమీర పచ్చడిని ఇలా చేసి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తింటే టేస్ట్ అదిరిపోతుందండి. తయారీ విధానం చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ముగ్గురు పెట్టి 3 చెంచాల వరకు ఆయిల్ వేసి పావు కప్పు పల్లీలని వేసి రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు క్రిస్పీగా అయినంత వరకు పచ్చి లేకుండా లోపల వేయించుకుని 10 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి, లేదంటే పచ్చిమిర్చి పేలుతాయి. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకుని ఇలా పచ్చిమిర్చి వైట్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. 6 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకుని ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రం చేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసుకుని వేయించుకోవాలి. స్టార్టింగ్ కొత్తిమీర ఇంత పెద్దగా ఉంటుంది, కాస్త మగ్గేసరికి చాలా తక్కువైపోతుందండి. ఆకుకూరలు ఏమైనా కానీ అంతేను. ఇప్పుడు 2 వైపులా వేయించుకున్న తర్వాత చూడండి సగానికి వచ్చేసింది కొత్తిమీర. వాటర్ అంతా అయిపోయినంత వరకు వేయించుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని పచ్చివి ఒలిచినవి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి మరొక 3 చెంచాల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన పోపులోకి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ కొత్తిమీర పచ్చడి అన్నం, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.